illiterates are more difficult to bring to Christianity rather than educated people. అసలు న్యాయం అనే పదం, నీతి అనే పదం పాస్టర్లు వాడకూడదు. అవి లేనివాడే పాస్టర్ కాగలడు కదా. మన మతం అనేది ఇస్ లైక్ తల్లి లాంటిది, దాన్ని విడిచిపెట్టి నువ్వు వేరే, ఇప్పుడు అన్ని రకాల ఆలోచనలు కలిగి ఉంటారు. సో ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ క్రిటిసిజం అండి, చాలా హ్యూమిలియేషను. కొంతమంది అయితే భాష ఉచ్చారణ చాలా బాగుంటుంది వాళ్ళది, ఎందుకంటే సో ప్రాబ్లీ అది వాళ్ళ సంస్కారం, నేనేం చేయలేను. బట్ ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ అండి ఈ ట్రాన్సిషన్. అంటే మీ నాన్నగారు బ్రాహ్మణ అవ్వడం వల్ల మీరు ఇలాంటి ఫేస్ చేశాను అంటున్నారు? అలా అని కాదండి, బ్రాహ్మణ అంటున్నా అంటే నేను క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత ది ఒపోజిషన్ దట్ ఐ ఫేస్డ్ ఫ్రమ్ our Hindu community was very strong. అప్పటి వరకు రాజా ఏం చేసినా కూడా ప్రశ్నించేవాడు లేకపోయాడు. కేవలం నేను క్రిస్టియానిటీలోకి వస్తేనే ప్రశ్నించడం ప్రారంభించారు. వేలెత్తి చూపించటము, అమ్ముడిపోయాను, ప్రచారం చేయటము, తప్పుడు ప్రచారం చేయటం. ఐ సెడ్ దట్ ఈస్ మై చాయిస్. నాకు ఏది నచ్చుతుందో అది నాకు స్వేచ్ఛ. వ్యక్తిగతంగా దేశం ఇచ్చిన స్వేచ్ఛ కాదు, వ్యక్తిగతంగా భగవంతుడు ఇచ్చిన స్వేచ్ఛ. రైట్, నేను ఏది తీసుకుంటే మీకేమిటి ప్రాబ్లం అనేది. ఇంకా ఎంతమందితో మనం చెప్పుకున్నది ఉపయోగం లేదు. ట్రూ. అంటే మరి మీ లైవ్లీహుడ్ నిలవడానికి ఏం చేస్తున్నారు అని అంటే? ఓన్లీ మినిస్ట్రీ అండి, ఓన్లీ మినిస్ట్రీ. ఐ రన్ చర్చ్ అండి ముషీరాబాద్కి దగ్గరలో కావడిగూడ అనే ఒక ఏరియాలోని ఏసీటీసీ కాలేజ్లోని ఐ రన్ చర్చ్ అండి. సో దేర్ ఆర్ వెరీ వండర్ఫుల్ పీపుల్ హూ సపోర్ట్ ది మినిస్ట్రీ అండ్ వీ గెట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ మై ప్రోగ్రామ్స్. కానీ నేను చేసే టీవీ ప్రోగ్రామ్స్ కానీ ప్రసంగాల ద్వారా మాకు ప్రొసీడ్స్ పర్సనల్గా పంపిస్తూ ఉంటారు కొంతమంది. రైట్. కానీ అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండి మతం మార్చుకోవడం వేరు, మీరు ఏకంగా పాస్టర్ అయ్యారు కదా. అవునండి. మీకు అనిపించలేదా ఎప్పుడు ఇది నేను ఇలాంటి స్పీచెస్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇలా ఎలా ఇవ్వగలుగుతానా లేదా అని? దీనికి ట్రైనింగ్ ఉంటుందంటారా? ట్రైనింగ్ ఏం లేదండి. ఇప్పుడు అంటే నేను థియోలాజికల్ కేవలం క్రిస్టియన్ డాక్ట్రిన్ని అర్థం చేసుకోవటానికి థియోలాజికల్ ట్రైనింగ్ తీసుకున్నాను. కానీ మాటలు మాట్లాడటం అనేది, ప్రజెంటేషన్ అనేది ఇట్ ఈస్ ఎ స్కిల్ దట్ ఈస్ గివెన్ బై గాడ్. ఇప్పుడు అందరూ జర్నలిస్ట్ అయిపోలేరు. ట్రూ. రైట్. సో కొంతమంది చాలా క్లిక్ అవుతారు, కొంతమంది క్లిక్ అవ్వరు. సో దాన్ని నువ్వు ఏ విధంగా దానిని ప్రాక్టీస్ చేసుకుంటావో నీ ప్రజెంటేషన్ స్కిల్స్. సి ఎవ్రీథింగ్ ఈజ్ ఆరేటరీ స్కిల్స్ అండి. సో ఏ రాజకీయ నాయకుడైనా, ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కొడుకులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడలేరు తండ్రులు మాట్లాడినట్టు. అందుకని దే ఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ద పీపుల్. సో ఆ గిఫ్ట్ భగవంతుడు నాకు ఇచ్చాడని నేను అనుకుంటున్నానండి. కానీ ఎంత కాన్ఫిడెన్స్ కావాలి, ఉండాలండి, కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే సినిమా ఇండస్ట్రీలోని కొంచెం ట్రైనింగ్ అయ్యింది కాబట్టి, ఎందుకంటే ప్రెస్ మీట్స్కి కానీ 100 days ఫంక్షన్ కానీ లేకపోతే ప్లాటినం డిస్క్ సెలబ్రేషన్స్ ఏదో ఒకటి క్రౌడ్స్ ముందు వెళ్ళి, థియేటర్కి వెళ్ళి స్టేజ్ మీద నిలబడి వాళ్ళ ముందు మాట్లాడటం. సో ఐ థింక్ దిస్ వాజ్ అ ఫార్మల్ ట్రైనింగ్ ఫర్ మీ. మీలాంటి వాళ్ళందరూ ఇన్ని స్పీచ్లు ఇచ్చేసి, ఇంత యూట్యూబ్లో ఇంత మాట్లాడి హిందువులందరినీ కూడా క్రైస్తవులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటే? అది ఏదైనా మీరు అనండి, బట్ అది వాస్తవం కాదండి, వాస్తవం కానే కాదు. ఎవరిని మార్చలేరండి. ఓకే అండి, యూ నీడ్ అ స్ట్రాంగ్ విల్ పవర్. ఇప్పుడు నేను మనసు మార్చుకున్నాను అనే మాట మీరు వినే ఉంటారు. ఒక్కసారి మనసు మార్చుకున్నవాడు రెండోసారి కూడా మార్చుకోగలుగుతాడండి. రైట్. ఇప్పుడు నేను చెప్పిన మాటలను బట్టి మీరు కొంచెం కన్విన్స్ అయ్యి ఏదో మీ మనసు మారచ్చు. మళ్ళీ ఎవడో ఒకడు వచ్చి ఇంకొక మాట చెప్తే మళ్ళీ మీ మనసు మారుతుంది. సో అలా కాదు, ఇట్ హ్యాస్ టు బీ అ స్ట్రాంగ్ కన్వెన్షన్ ఫ్రమ్ గాడ్. అది భగవంతుడి నుండి రావాల్సిందండి. ఏ మనుషులు ఏదో చెప్తే కన్వర్ట్ అయిపోతారనేది అది వట్టి మాటలండి. అది ఒక ప్రచారం, ఇట్స్ అ ప్రాపగాండా, అబ్సల్యూట్ ప్రాపగాండా. అండ్ ఐ డోంట్ థింక్ అండి ఇట్స్ సో ఈజీ ఫర్. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది సార్. ఒక వెల్ ఎడ్యుకేటెడ్ని మనం ఒక మాటతోటి మనం మార్చలేకపోవచ్చు, కానీ ఇల్లిటరేట్స్ ఎవరైతే ఉన్నారో, ఇల్లిటరేట్స్ ఆర్ మోర్ డిఫికల్ట్ టు బ్రింగ్ టు క్రిస్టియానిటీ రాదర్ దాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్. అంతేనంటారా? అబ్సల్యూట్లీ. నేను ఛాలెంజ్ చేస్తాను మీకు. యు సీ ది హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ క్లాస్ దట్ హ్యాస్ కమ్ టు ద ఫెయిత్ ఇన్ క్రిస్టియానిటీ ఈజ్ హైయర్ అండి. ఇల్లిటరేట్స్కి
ప్రలోభాలు పెట్టైనా ఏదైనా ఉండొచ్చు కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదండి. వాట్ డు ఎడ్యుకేటెడ్ పీపుల్ నీడ్? వాళ్ళకి ఏం ప్రలోభాలు కావాలి కదండి? అది వాళ్ళ మనస్సాక్షి. వాళ్ళ మనస్సాక్షి చెప్పిన దాన్ని బట్టి దే నో. వాళ్ళకి థాట్ ప్రాసెస్ ఉంది, ఆలోచన ఉంది, ప్రపంచాన్ని చూసుకున్నారు, చదువుకున్నారు, అన్నీ చేసుకున్నారు. మరి వాళ్ళకి ఎందుకు వచ్చింది కర్మ? సో ఇట్స్ ఆల్ అ ప్రాపగాండా అండి. ఇట్స్ ఆల్ అ ప్రాపగాండా. ఎందుకంటే నేను ఊళ్ళలోకి వెళ్ళానండి. ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్ అండి. ఎందుకంటే గ్రామ దేవతలు, వాళ్ళ ఊర్లో ఉన్న దేవతలు, దే విల్ నాట్ లీవ్ సో ఈజీలీ అండి. until and unless something powerful happens in their midst. లేకపోతే ఇట్స్ నాట్ సో ఈజీ. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. ఏంటంటే మా వాచ్మెన్ వాళ్ళ వైఫ్ ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ వాళ్ళ పిల్లాడికి ఏదో ఫీవర్ వస్తుంది అని చెప్పని పక్క వాళ్ళకి ఎవరికో చెప్తే మీరు చర్చికి తీసుకురండి, పాస్టర్ గారు ప్రే చేస్తే తగ్గిపోతుందని చెప్పి ఆయన ఏం చేశారో ఏం జరిగిందో మొత్తానికి అది ఒక అన్ఫార్చునేట్లీ అబ్బాయికి ఫీవర్ తగ్గిపోయింది. అన్ఫార్చునేట్లీ అనకండి, పాపం పిల్లోడండి. దేవా, తగ్గింది. మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా అండి? ఓకే రైట్, ఫార్చునేట్లీ తగ్గింది. అయితే ఏమైంది, ఇప్పుడు అక్కడ చెప్పింది ఏంటంటే అమ్మాయి వచ్చింది, అమ్మాయి మార్చుకుంది, మతం మార్చుకుంది, వచ్చింది. ఒకరోజు బొట్టు లేకుండా వస్తే ఏమిటి బొట్టు లేకుండా ఉన్నావు అని అన్నాను. అంటే ఇలా మతం తీసుకున్నానమ్మా అంది. సరే అయితే ఇవాళ ఇది జరిగింది కదా, ఇది పట్టుకెళ్ళు, ఫుడ్ అది ఇస్తే అమ్మ మీ దేవుడు ప్రసాదం మేము ముట్టుకోకూడదు, హిందువుల ప్రసాదం మేము ముట్టుకోకూడదు. మరి నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు, నేను ఇచ్చే డబ్బులు ఎవరి డబ్బులు? నేను కష్టపడితేనే కదా నేను నీకు జీతం ఇస్తున్నాను. జీతానికి ప్రసాదానికి ముడి పెట్టకండి, భలేవారు మీరు. అంటే తినకూడదనే చెప్తున్నారా మీరు? కాదండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఐ వుడ్ నెవర్ ఫోర్స్ ఎనీబడి టు డూ ఎనీథింగ్. ఓకే రైట్. మీకు ఇష్టం లేని పని నేను బలవంతం ఎందుకు చేయాలి? ఇది అసలు కరెక్టా కాదా చెప్పండి. పోనీ ఇప్పుడు అలా అనుకోవడం కరెక్టా కాదా? అది ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి. బైబిల్ ప్రకారం వాళ్ళు ఏమంటారంటే డూ నాట్ ఈట్ ఫుడ్ సాక్రిఫైస్ టు ఐడల్స్. ఓకే, వాట్ ఈస్ ద ఫెయిత్? గాడ్ కెనాట్ బీ ఇన్ అన్ ఐడల్. ఇప్పుడు సృష్టికర్త, మనం బ్రహ్మ అంటాం సహజంగా. అలాంటి సృష్టికర్తని మీరు తీసుకొని అంత గొప్ప భగవంతుడు రూపాన్ని మీరు ఇంత చిన్నగా పెట్టేసుకొని మీరు ఇంట్లో పూజిస్తానంటే వాట్ జస్టిఫికేషన్ ఇట్ ఈస్? అది మనం ఊహిస్తాం కదా, అదే ప్రతి చోట చూస్తాము. మీరు ఊహించుకోవటానికి మీకు స్వేచ్ఛ ఉంటే వాళ్ళు ఆలోచించుకోవటానికి స్వేచ్ఛ ఉండకూడదు. ఇప్పుడు సపోజ్ మీరు చర్చ్ నుంచి నాకు ఏదైనా ప్రసాదం చర్చ్ నుంచి మీరు ఏం ఇవ్వమండి, భలేవారు. ఏం ఇవ్వము మీకు. పోనీ ఒక ఏమంటారు, ఒక ముస్లిం వాళ్ళ ఇంట్లో ఏదో చేసుకుని పండగ తీసుకొచ్చి మేము తింటాం కదా, ఏం ఇవ్వమండి. ఇప్పుడు the reason why I'm saying is we don't offer anything to any idol, right? And whatever we do is we do it out of love, right? There is no conditions, right? And food అనేది is given by the earth, right? దాని మీద ఏ మతానికి హక్కు లేదండి, రైట్? ఏ దేవుడు ఏ మతానికి ఇది నాది, ఇది మీరే తినాలి అట్లా ఏం హక్కు లేదు. బట్ ఏమిటంటే మెయిన్లీ మీరు సామాన్యంగా ఇంట్లో వండుకొని తిండి చేసి అన్నీ పెట్టండి, తప్పకుండా ఎవరైనా తింటారు. బట్ ది ఓన్లీ కండిషన్ ఇన్ దట్ ఈస్ డూ నాట్ ఈట్ ఫుడ్ సాక్రిఫైస్ టు ఐడల్స్. రైట్. సో దట్ ఈస్ వన్ కండిషన్. మీరు ఇంట్లో ఎన్ని రోజులు నేను చక్కగా నన్ను పిలవండి, మీ ఇంట్లోకి వచ్చి నేను భోజనం చేస్తాను. ప్రసాదం అంటే మాత్రం తినరు, అంతేనా? సో మీరు కూడా అలాగే ఉన్నారు అయితే దీన్ని బట్టి. అలాగే ఉన్నారని కాదు, దిస్ ఇస్ అవర్ బిలీఫ్. ఇష్టం అనే దాంట్లో కులాలు లేవు కాబట్టి ఈ రెండు కలపడం అంటే అదేదో ఒక అసహ్యకరంగా ఉంటుందన్నమాట. రెండు కలవడం అనేది అది మిక్స్ కాని పదాలు, మిక్స్ కాని విషయాలు. ఇంకోటి ఏమిటంటే అంటే ఇలా అలా ఎలా చూసినా ఒక వ్యక్తి తన మతం వ్యక్తిగతం, ఆ వ్యక్తిగతమైనటువంటి మతం అతను ఎవరైనా ఏదైనా అనుసరించవచ్చు, దానికి ఏమి ఎవరు అబ్జెక్షన్ ఏమి అంటారు దాన్ని. ఎవరిష్టం వాళ్ళదన్న. ఇప్పుడు నువ్వు అలా బొట్టు పెట్టావు, నేను ఎలా బొట్టు పెట్టావు, కొందరు ఇలా బొట్టు పెడతారు, కొందరు బొట్టే పెట్టుకోరు. ఎవరిష్టం వాళ్ళది, మనకు అభ్యంతరం లేదు. కానీ మనం అభ్యంతరం ఎక్కడ పడతామంటే ఒక వ్యక్తి హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా నీతి లేనివాడు, వాడు ఎవడైనా వెధవే. ఈ ప్రయారిటీ ఏమిటంటే రిలీజియాసిటీ కాదు, మన ప్రయారిటీ మొరాలిటీ, మన ప్రయారిటీ హ్యుమానిటీ, మన ప్రయారిటీ నేషనాలిటీ. వీటికి వ్యతిరేకంగా ఎవడైనా ఏ మతమైనా మనం వ్యతిరేకిస్తాం. ఇక్కడ వాళ్ళు
వాళ్ళు ఏదో దేవుణ్ణి నమ్మి అతను ఏదో సర్వశక్తిమంతుడని అనుకుంటున్నారు. అలా అనుకునే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ సర్టిఫికెట్లో హిందూ పెట్టుకుని ఓ కులం పెట్టుకుని దాని మీద ఏదో కొత్త సంపాదించవలసిన అవసరమే ఉంది. అతన్ని ఎవరినో సర్వశక్తివంతుడు అనుకున్నప్పుడు ఈ దొంగ వేషాలు వేసిన పని లేదు. సుప్రీంకోర్టు తీర్పు యొక్క సారాంశం ఏంటంటే నిజాయితీగా ఉండండి. అదే చెప్తారు గోనగానారిలా చెప్పకూడదు. నేను ఆడ ఉంటా, నేను ఈడా ఉంటా అనకూడదు కదా. ఇటుండు లేదా అటుండు, అంతే క్లారిటీ. ఇదే ఈ మాట నేను ఒక్కనే కాదు, నువ్వు కూడా ఇంటర్వ్యూ చేసినట్టున్నావు. మణికంఠ జాన్పాల్, మణికంఠ జాన్పాల్ ఆయన పేరు నాకు తెలిసింది. నీకు తెలుసు కానీ అతని పేరు మణికంఠ కదా. ఓకే. వాళ్ళ నాన్న అయ్యప్ప మాల 37 సార్లు వేసాడు చెప్పాడు కదా. కానీ అతను మాత్రం హానెస్టీగా చెప్పాడు, ఇదే నా మాట కాదు, మీరు అటు ఉండండి లేకపోతే ఇటు ఉండండి. దళిత క్రైస్తవం అది మిక్స్ కాదు అది. అట్లా అటు ఇటు కాకుండా ఎందుకది మోసం ఎందుకు చేస్తారు? కానీ ఇప్పుడు ఒక వ్యక్తి సరే అతను దళితుడైనా గిరిజనుడైనా ఎవరైనా కూడా ఆయన క్రైస్తవంలోకి మారిన అనడానికి పరిణామాలు అంటే ఎట్లా పర్టికులర్గా ఎట్లా మనం గుర్తిస్తాం వాళ్ళని? అంటే ఒక బైబిల్ పట్టుకొని ఇంట్లో ఒక సిలువ బొమ్మ పెట్టుకుంటే క్రైస్తవుడు అయిపోతాడా? నీ బిహేవియర్ బట్టి నువ్వెవరో చెప్తావు. ఇప్పుడు ఒక తాగుబోతు అని ఎలా అంటావు? 10 సార్లు వాడు దొరికాడు దాన్ని వైన్ షాప్ దగ్గర, లేకపోతే అదేదో అంటారు నోట్లో పెడతారు, ఆ చెక్కింగ్లో దొరికాడు. మరి వేయించా ముద్ర 10 సార్లు దొరికాడు తాగుబోతు అనొచ్చాను కూడా. ఒకసారి అయితే పోనీ లేదా ఫ్రెండ్స్ ఎక్కిచ్చారు అనుకోవచ్చు. 10 సార్లు 20 సార్లు దొరికితే వాడు రెగ్యులర్గా దొరికేవాడిని ఏమంటారు? తాగుబోతు. ఇట్లా రెగ్యులర్గా అతను ఒక విధానంలోకి వెళ్తే అతను అదే కదా. చాలా మంది క్రైస్తవ పాస్టర్లు ఏం ప్రశ్నిస్తారంటే ఒక గిరిజనుడు క్రైస్తవంలోకి మారితే ఎస్టీగానే ఉంటాడు, ఒక బీసీ క్రైస్తవంలోకి మారితే బీసీగానే ఉంటాడు, కానీ ఒక ఎస్సీ క్రైస్తవంలోకి మారితే బీసీసీలో ఎట్లా చేరుస్తారు, ఇది ఎక్కడ న్యాయం అనేటట్టు వాళ్ళ. న్యాయం అనే పదం, నీతి అనే పదం పాస్టర్లు వాడకూడదు. అవి లేనివాడే పాస్టర్ కాగలడు కదా. ఓకే. అంటే వాళ్ళకి న్యాయం నీతి ధర్మం ఏమి ఉండవా? అవన్నీ ఉంటే అసలు వాడికి పాస్టర్ ఎలా అవుతాడు చెప్పు? పాస్టర్ అంటేనే అబద్ధాలు చెబితేనే వాడు పాస్టర్, అంటే మోసం చేస్తేనే పాస్టర్. దానికి రుజువు ఏంటి? నువ్వే బోల్డ్ ఇంటర్వ్యూలు చేసావు.